దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జాంగీర్ అన్నారు. సోమవారం రోజున చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షతన వహించిన మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా జాంగీర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జాంగీర్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి మండల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా జాంగీర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందని అన్నారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరుచడమే అని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఫలితాలు వచ్చిన నెల రోజులలో ఇప్పటికీ 3 దఫాలుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం ఎన్నికల కోసం మోడీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాసఘాతకం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రాగిరి కిష్టయ్య, గడ్డం వెంకటేశం, మండలం నాయకులు బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాసు, బోదస్ వెంకటేశం, కొండె శ్రీశైలం, కొంతం సుశీల, చెరుకు లక్ష్మమ్మ, చీరిక అలివేలు, పగిళ్ల శశిరేఖ, యాటా బాలరాజు, శాఖ కార్యదర్శులు రత్నం శ్రీకాంత్, కొంతం శ్రీనివాసరెడ్డి, నేరేడు మహేష్, జక్కడి రమణారెడ్డి, మానె సాలయ్య, పల్లె సత్యం, బోదా స్వాతి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ పాలమాకుల పుష్ప, నక్క జయసుధ, జంగం వెంకటమ్మ, సంజీవ, రమేష్, పార్టీ నాయకులు యాటా ముత్యాలు, రమేష్, జంగం అంజయ్య, ఫకీర్, పెంటారెడ్డి, చెరుకు అంజయ్య, ఎస్కే మదార్, వెంకటేశం పాల్గొన్నారు. ఎట్లా బలీనం చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పథకము జయరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి పేరు తీసేశారు. గాంధీ పేరు తీసుకొచ్చి రామ్ పేరు పెట్టారు. పోనీ అందులో ఏమైనా ఉపయోగం ఉందా? ఏం చేసింది? ఇప్పుడు మారిపోయింది. వాస్తవంగా ఉపాధి హామీ పనికి సంబంధించిన ఏం పని చేస్తే ఆ వచ్చిన 100, 200 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది డబ్బులు. ఇప్పుడు ఏముంటుంది తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ నేను 60 పైసలు ఇస్తా, నువ్వు 40 పైసలు నువ్వు పెట్టుకుంటుంది. ఇంతకుముందేమో సబ్సిడీ ఇచ్చింది, ఇప్పుడు సబ్సిడీ తీసేసింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడాదికి 2000 కోట్ల రూపాయల భారం పడుతుంది. రేవంత్ రెడ్డి అనే మాట 2000 కోట్ల రూపాయలు భారం పడుతుంది నా మీద అన్నాడు. ఎవరు వేసింది భారాన్ని? సెంట్రల్ గవర్నమెంట్. అందుకే ప్రతిదీ లెక్కలతో సహా ఆధారాలతో సహా మనం మాట్లాడాలి. ఊళ్ళోకి వ్యతిరేకంగా ఉంది.